ఒకసారి ఈ ఆడియో వినండి. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా ఈ ఆడియో విన్నారు కదా. అయితే ఒక కస్టమర్ వీళ్ళ పికిల్స్ కొనడానికి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళు పంపిన మెన్యూ చూసి ఏంటి ప్రైజెస్ ఇంత హైగా ఉన్నాయన్నందుకు వాళ్ళు ఇచ్చిన రిప్లైయే ఈ ఆడియో. కస్టమర్ ఏమీ వల్గర్ గా అయితే మాట్లాడలేదు, తను జస్ట్ ఈ ప్రైజెస్ ఎందుకు ఇంత హైగా ఉన్నాయన్నందుకు వాళ్ళు ఇచ్చిన రిప్లైయే ఇది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగి 2-3 డేస్ అవుతుంది. ఇంతవరకు అలెక్కే చిట్టి పికిల్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలే. అయితే ఈ రోజు వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ లో ఒక అమ్మాయి సుమి టాక్స్ తన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో తను ఏం చెప్తుందంటే ఈ ఇన్సిడెంట్ తనకు కూడా షాకింగ్ గానే ఉంది. తనకి ఈ ఇష్యూ తెలిసినాక ఫస్ట్ వాళ్ళ చెల్లికి కాల్ చేసి ఎందుకు ఇలా చేసామని అడిగితే అప్పుడు వాళ్ళ చెల్లి 2 డేస్ వరకు నాతో ఎవరు మాట్లాడకండి అని చెప్పేసిందట. అయితే ఈ ఇష్యూ బయటకు వచ్చినాక చాలా మంది ఇష్యూపై వీడియోస్ రీల్స్ చేశారు. ఈ అమ్మాయి ఈ వీడియోలో ఏం చెప్తుందంటే ఆ ఇష్యూకి తనకి ఎటువంటి సంబంధం లేదు, నా ఫొటోస్ మా హస్బెండ్ ఫొటోస్ ఎందుకు యూజ్ చేస్తున్నారని అడిగింది. వాళ్ళ హస్బెండ్ ఫొటోస్ యూజ్ చేయడం తప్పు, కానీ యాజ్ పర్ పబ్లిక్ వ్యూ అలేకే చిట్టి పికిల్స్ అంటే ముగ్గురు సిస్టర్స్ కలిపి మొదలుపెట్టింది. అలేకే చిట్టి పికిల్స్ సైడ్ నుంచి ఎటువంటి తప్పు జరిగినా దానికి రెస్పాన్సిబుల్ ఈ ముగ్గురు సిస్టర్స్. ఎందుకంటే వాళ్ళు అలా పోర్ట్రే చేశారు స్టార్టింగ్ నుంచి. వాళ్ళు చేసిన రీల్స్ కానీ అన్నిటి వల్ల పబ్లిక్ పోర్ట్రే అలాగే అయింది. ఏదేమైనా వీళ్ళు ఆ కస్టమర్ అలా తిట్టడం తప్పు. ఆ కస్టమర్ కును వాళ్ళ మమ్మీకి సారీ చెప్తూ ఒక అపాలజీ వీడియో అయితే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ బిజినెస్ ఇలాగే సక్సెస్ఫుల్ గా రన్ కావాలంటే ఖచ్చితంగా వీడియో చేయాలి, లేదనుకుంటే వాళ్ళ ఇష్టముగా.